అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. నందమూరి బాలకృష్ణ అఖండ 2 సినిమా ప్రీమియర్ షోలు తెలంగాణలో ఉన్నాయా లేదా ఇదే ఇప్పుడు కన్ఫ్యూజన్ గా మారింది. ప్రీమియర్ షోతో పాటు టికెట్ రేట్లను పెంచుతూ తెలంగాణ సర్కార్ ఇచ్చిన జీవోలను హైకోర్టు రద్దు చేసింది. దీంతో అఖండ ప్రీమియర్ షోలు తెలంగాణలో ఉండవని భావించారు. అయితే ప్రీమియర్ షోకు సంబంధించి టికెట్లు ఇప్పటికే అమ్ముడైపోయాయి. దీంతో ప్రీమియర్ షోలకు కాకుండా రెగ్యులర్ ప్రొసీజర్ అనే అఖండ సినిమాను ఈ రాత్రికే రన్ చేసే యోచనలో చిత్ర నిర్మాతలు ఉన్నారని తెలుస్తుంది. నందమూరి బాలకృష్ణ అఖండ 2 సినిమా ప్రీమియర్ షోలు తెలంగాణలో ఉన్నాయా లేదా ఇదే ఇప్పుడు కన్ఫ్యూజన్ గా మారింది. ప్రీమియర్ షోతో పాటు టికెట్ రేట్లను పెంచుతూ తెలంగాణ సర్కార్ ఇచ్చిన జీవోను హైకోర్టు రద్దు చేసింది. ఇక దీంతో అఖండ ప్రీమియర్ షోలు తెలంగాణలో ఉండవని భావించారు. అయితే ప్రీమియర్ షోకు సంబంధించి టికెట్లు ఇప్పటికే అమ్ముడైపోయాయి. దీంతో ప్రీమియర్ షోల కాకుండా రెగ్యులర్ ప్రొసీజర్ లోనే అఖండ సినిమాను ఈ రాత్రికే రన్ చేసే యోచనలో చిత్ర నిర్మాతలు ఉన్నారని తెలుస్తుంది. ఇదే అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఫిలిం కరెస్పాండెంట్ వినోద్ అందిస్తారు. వినోద్. Anusha, requesting to everyone not to believe any circulation rumors about the premiere shows. Everything is completely on track for the Akhanda 2 grand premiere tonight అంటూ కూడా నిర్మాణ సంస్థ నుంచి అఫీషియల్ గా సోషల్ మీడియా వేదికగా అయితే పోస్ట్ చేశారు. సో మొత్తానికి మరి కాసేపట్లో అఖండ తాండవం మొదలు కానుంది. ప్రీమియర్స్ తో సందడి చేస్తున్నారు. ఇప్పటికే అభిమానులు థియేటర్ల వద్ద సందడి చేస్తున్నారు. అయితే ఇవాళ జరిగిన పరిణామాల దృష్ట్యా ఉదయం నుంచి కూడా అఖండకి సంబంధించి మళ్ళీ హైకోర్టు అఖండ ప్రీమియర్ షోలు ప్రణాళిక ప్రకారం జరుగుతాయి. సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వార్తలు అసత్యం అంటూ కూడా మేకర్స్ అయితే స్పష్టం చేశారు. అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటూ కూడా చెబుతున్నారు. అయితే గత కొన్ని గంటలుగా సోషల్ మీడియాలో నైజాం ప్రీమియర్ షోలు హైకోర్టులో రద్దు చేసిన వార్తలు అయితే వైరల్ అవుతున్నాయి. ఈ ఊహాగానాలు అభిమానులలో ప్రేక్షకుల్లో ఆందోళన అయితే రేపుతున్నాయి. సినిమా టీం అయితే క్లియర్ గా స్పష్టంగా ప్రకటించింది. అనుష, ప్రీమియర్ షోలు యథావిధిగా జరుగుతాయంటూ కూడా, అలాగే పెయిడ్ ప్రీమియర్ షోలపై ఫేక్ న్యూస్ షేర్ చేయొద్దంటూ కూడా అభ్యర్థిస్తున్నారు. అయితే ప్రీమియర్ షోలతో పాటు ప్రత్యేక షోలు కూడా ప్రణాళిక ప్రకారమే జరుగుతాయి. అభిమానులు హ్యాపీగా సినిమా చూసి ఎంజాయ్ చేయొచ్చంటూ కూడా మూవీ టీం అయితే తెలుపుతుంది. అయితే బయట జరుగుతున్న రూమర్స్ ఎవరు పట్టించుకోవద్దు. యథావిధిగా రాత్రి 9 గంటలకి ప్రీమియర్స్ మొదలు కానున్నాయి. అయితే దీనికి ముందు అఖండ 2 నిర్మాతలు కూడా అంటే ఎవరో ఆందోళన చెందొద్దంటూ కూడా చెప్తున్నారు. అన్ని అడ్డంకులు దాటుకుని ఎట్టకేలకు రిలీజ్ కాబోతుంది. రేపు అఫీషియల్ గా రిలీజ్. ఇవాళ రాత్రి నుంచే అఖండ 2 తాండవం ప్రీమియర్స్ పడున్నాయి. దీంతో బాలయ్య మూవీ ఫస్ట్ షో చూడాలని అభిమానులు అయితే 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. రేటుతో సంబంధం లేకుండా ఇప్పటికే చాలా మంది ప్రీమియర్ టికెట్ బుక్ చేసుకుని థియేటర్లకు అయితే పరుగులు తీస్తున్నారు. అయితే బాలయ్య సినిమా రిలీజ్ పై రూమర్స్ మాత్రం ఆగడం లేదు. డిసెంబర్ 5వ తారీఖున రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా అనూహ్య రీతిలో వాయిదా పడిపోయింది. సినిమా యూనిట్ అలాగే సినిమా నిర్మాతలకు ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉండడంతో ఈ మూవీ పోస్ట్ పోన్ అయింది. ఇప్పుడు ఈ సమస్యలను తీరిపోయాయని చిత్ర నిర్మాతలు ప్రకటించారు. శుక్రవారం అఖండ తాండవం ఎంజాయ్ చేసేందుకు రెడీ అవ్వాలంటూ కూడా అభిమానులకు అయితే పిలిపించారు. ఇంతలోనే అఖండ 2 సినిమా రిలీజ్ పై సోషల్ మీడియాలో రకరకాల రూమర్లు అయితే వినిపిస్తున్నాయి. అఖండ 2 సినిమాకి సంబంధించినటువంటి టికెట్ల రేట్లకు హైక్ దొరకలేదని, దీంతో ఇవాళ పడాల్సిన ప్రీమియర్ షోలు క్యాన్సిల్ అవ్వబోతున్నాయి వార్తలు వచ్చాయి. దీంతో టికెట్లు బుక్ చేసుకున్న వాళ్ళు తెగ ఆందోళన అయితే చెందుతున్నారు. అఖండ 2 ప్రీమియర్ గురించి వస్తున్నటువంటి రూమర్లకు చెక్ పెట్టేందుకు నిర్మాతలు స్వయంగా రంగంలోకి దిగారు. బాలయ్య అఖండ 2 సినిమా గురించి వస్తున్న రూమర్లు ఏవి నమ్మొద్దు, థియేటర్లో మరి కాసేపట్లో తాండవాన్ని ఎంజాయ్ చేయండి అంటూ కూడా స్వయంగా నిర్మాతలు ట్విట్టర్ వేదికగా కూడా క్లారిటీ ఇచ్చారు. సో మొత్తానికి అభిమానులు కూడా ఫుల్ జోష్ లో ఉన్నారు. ఎందుకంటే ఇవాళ ఉదయం మధ్యాహ్నం జరిగినటువంటి హైకోర్టు తీర్పు నేపథ్యంలో, అంటే జీవోను రద్దు చేసినటువంటి నేపథ్యంలో, ప్రభుత్వం ఇచ్చిన జీవోను రద్దు చేసిన నేపథ్యంలో ప్రీమియర్ షోస్ ఉండవా అనే ఒక సందిగ్ధతలో ఉన్నారు. ఎందుకంటే చాలా మంది అనుష దాదాపు ఉదయం 11 గంటల నుంచి దాదాపు 2 గంటల వరకు ప్రీమియర్ షోస్ కి సంబంధించిన టికెట్ కూడా చాలా కొనుక్కున్నారు. సో వాటిని దృష్టిలో పెట్టుకొని నిర్మాతలు కూడా అంటే హైకోర్టు ఇచ్చిన తీర్పును దృష్టిలో పెట్టుకుని మరోపక్క
ప్రీమియర్ షో పెంచిన టికెట్ల రేట్లను అదనపు షోకి సంబంధించిన వాటిని మాత్రమే రద్దు చేశారు. ప్రీమియర్ యథావిధిగా కొనసాగుతాయంటూ కూడా నిర్మాతలు ప్రకటించారు. అసలు ప్రీమియర్ షోలు పడవా మరి కాసేపట్లో అంటే ఇలాంటి క్లిష్ట పరిస్థితులు అంటే ఇంత పీక్ టైంలో కూడా దయచేసి రూమర్స్ స్ప్రెడ్ చేయకండి, యథావిధిగా ప్రీమియర్స్ కొనసాగుతాయంటూ కూడా నిర్మాతల బృందం అధికారికంగా ప్రకటించింది. సో మొత్తానికి అనుష ఇటు బోయపాటి, శ్రీను, బాలకృష్ణ ఇద్దరి కాంబో అంటేనే మనకు తెలిసింది. ఇప్పటికే 3 సినిమాలతో వరుస బ్లాక్ బస్టర్స్ కొట్టిన 4వ సినిమాగా వీళ్ళిద్దరు కాంబినేషన్ మన ముందుకు వస్తుంది. ఇప్పటికే రిలీజ్ అయినటువంటి ట్రైలర్ మీద కూడా భారీ అంచనాలు. మరోపక్క తమన్ మ్యూజిక్ కి చూస్తున్నట్టయితే అఖండకి తమన్ మ్యూజిక్ ఒక తాండవంలా ఉంది. తన మ్యూజిక్ వచ్చినటువంటి రెస్పాన్స్ చూస్తే ఈ సినిమాలో కూడా తమన్ తన మ్యూజిక్ తో థియేటర్ ని వాయించేస్తారు అనేటువంటి మన సోషల్ మీడియాలో కామెంట్స్ చూస్తున్నాం. తమన్ పైన కూడా అభిమానుల ఆశ ఇటు తమన్ మ్యూజిక్ మరొక బోయపాటి మేకింగ్, బాలకృష్ణ యాక్టింగ్. సో ఈ ముగ్గురి కాంబినేషన్ పై భారీ ఎక్స్పెక్టేషన్స్ పాన్ ఇండియా లెవెల్లో సినిమా రిలీజ్ కాబట్టి మరోసారి బాలకృష్ణ కొట్టడానికి ఉన్నాడంటూ కూడా అభిమానులు సిద్ధమైపోయారు. అనుష. రైట్ వినోద్, థ్యాంక్ యూ. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.